మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించము. బైబిల్లో క్లియర్గా చెప్పారు కదండి. మతభేదములు, మతాలు ఉన్నాయి, అనేకమైన మతాలు తక్కువ లేదు. నిత్య జీవం గల వాళ్ళే తక్కువ, కానీ నూతన జీవితం పొందిన వాళ్ళే తక్కువ, కానీ మతాలు తక్కువ లేదు. అనేకమైన మతాలు, సందుకి మతమే. మీ మతం గొప్పదని, మా మతం గొప్పదని, మీ మతం మంచిదని, మా మతం మంచిదని, మీ శాఖ మంచిదని, మా శాఖ మంచిదని. ఏ శాఖ మంచిది? మతాలు లేవు అసలు. ప్రతి క్రైస్తవుడికి మతాలు లేవండి. ప్రతి క్రైస్తవుడికి కులాలు లేవండి. క్రైస్తవుడికి కులం లేదు, క్రైస్తవుడు మతం లేదు. క్రైస్తవుడికి ఈ లోకంలో ఎంత ఉన్నా ఏదీ లేదు. సున్నా అండి. నువ్వు సున్నా ఉంటేనే దేవుడు నీలో జన్మిస్తాడండి, లేకపోతే లేదు. నువ్వు జీరో, దేవుడు నీలో జన్మించాలండి. దీనిలో పుట్టాలనే మాట్లాడదా? పుట్టాలంటే నేను గొప్పవాడిని, నేను ధనవంతుడు, నేను గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నాకు గొప్ప పొలం ఉంది, నాకు కొంత వ్యాపారం ఉంది, నాకు గొప్ప వ్యవసాయం ఉంది, నేను పెద్ద శౌర్యవంతుడిని, నేను మహాబలవంతుడిని అన్న సంగతి నువ్వు వీటిల్లో ఏదైనా అయి ఉంటే నువ్వు అవి చనిపోవాలి నీలో. అప్పుడు నీలో జన్మిస్తాడు దేవుడు. హల్లెలూయా. అన్నీ పెట్టుకుంటే ఏసే రావాలంటే ఎట్టా అవుతాడండి? ఈ లోకంలో ఉన్నాయన్నీ నీలో ఉంటాయి. ఏసే నీలో ఉండాలి, ఏసే నీలో జన్మించాలి. ఆయన ఎట్లా జన్మిస్తారండి? నాకు అర్థం కాదు. ఆయన లోకంలో ఒకడా? ఏసై లోకంలో ఒకడా? లోకంలో ధనధాన్యాలు, పేరు ప్రతిష్టలు ఎన్ని ఉన్నాయి, దానిలో ఒకడా ఆయన? దేవుడు ప్రత్యేకించబడినవాడు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకించబడిన నీతివంతుడు, గొప్ప నీతివంతుడు, మహానీతివంతుడు, మహోన్నతుడు పిల్లారా. దేవునికి స్తోత్రం.